అత్తయ్య, బావకి దూరంగా నేను ఉండలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య అని భూమి ఏడుస్తూ శారద ఒడిలో పడుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా భూమి, గగన్ నువ్వు తప్పకుండా కలుస్తారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. అందుకు ఒక మార్గం కూడా ఉంది అని శారద అంటే, ఎలా అత్తయ్య? నేను నిరూపించుకుంటేనే కదా బావ నన్ను అర్థం చేసుకొని దగ్గరికి తీసుకుండేది అని భూమి అంటుంది. చూడమ్మా, పూరికి నెల రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని గగన్ చెప్పాడు. అలా పెళ్లి అయిపోయిన తర్వాత గగన్ ఒక తోడు కోరుకుంటాడు. మనసు కూడా అంతా కూల్ అయిపోతుంది. అప్పుడు నీ గురించి ఆలోచిస్తాడు. నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. నీపై కోపం కూడా తగ్గిపోతుంది. మీరిద్దరూ ఒక్కటైపోతారు అని శారద అంటే, అవునా అత్తయ్య? అయితే మన పూరిని పెళ్లి చేసుకోయేవాడు ఎక్కడున్నాడో అని భూమి చెప్తూ ఉంటే, అప్పుడే తార వాళ్ళు కారులో వస్తున్నది మనకి చూపిస్తూ ఉంటారు. అత్తయ్య, నెల రోజులు కాకుండా ఒక వారం 10 రోజుల్లో పూరి పెళ్లి అయిపోతే బాగుంటుంది అని భూమి అంటే, ఏమ్మా ఎందుకు అని శారద అంటుంది. అప్పుడు వారం రోజుల్లోనే నేను బావ ఒక్కటైపోవచ్చు కదా అని భూమి అంటుంది. తార వాళ్ళన్నయ్య కారు దిగి తారాని చేయి పట్టుకొని కారు దింపుతూ ఉంటాడు. మనం తులాభారం వేసే గుడి ఇదేనమ్మా, ఇప్పుడు తులాభారం వేస్తాను అని తార వాళ్ళ అన్నయ్య చెప్తూ ఉంటే, ఎందుకన్నయ్యా అని తార అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీకు ఎన్ని సంబంధాలు చూసినా ఎవరు నచ్చట్లేదు కదా! ఇప్పుడు తులాభారం వేసి మంచి భర్త నీకు రావాలని కోరుకుంటాను. ఈ దెబ్బతో నీ పెళ్లి అయిపోతుంది. అమ్మ నాన్న మాట నేను నెరవేర్చినట్లు అయిపోతుంది. నా బాధ్యత తీరిపోతుందని అన్నయ్య అంటాడు. ఈ భూమి మీద మెరిసే తార ఒక్కటే ఒకటి, అది నేనే అన్నయ్య. మరి నాకు నచ్చాలంటే ఆ పీస్ మామూలుగా ఉండకూడదు. నాకు నచ్చాలంటే అతను చాలా అదృష్టవంతుడై ఉండాలి అని తార చెప్తూ ఉంటే, గగన్ కారు దిగుతుండడం మనకి చూపిస్తూ ఉంటారు. అవునత్తయ్య, మనమిద్దరం ఇక్కడ కలుసుకుంటున్న విషయం బావకి తెలీదు కదా అని భూమి అంటే, వాడికి అర్థం కాకూడదనే కదమ్మా నేను కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడిందని శారద అంటుంది. అప్పుడే గగన్ మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటాడు. అవునత్తయ్య, ఆ కోడ్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవటానికి నాకు కూడా చాలా సమయం పట్టిందని భూమి అంటుంది. ఒకవేళ బావకు తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కదా అత్తయ్య అని భూమి అంటే, వాడు ఇలాంటివేమీ ఆలోచించరులేమ్మా, ఇక్కడికి రాను కూడా రాడు. ఇక మీదట ప్రతిరోజు సాయంత్రం మనం ఇక్కడ కలుసుకోవాలి. నేను ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను భూమి. నువ్వు రోజు వస్తున్నావు. నేను రోజు ఇక్కడికి వచ్చి కలుసుకుంటున్నాను, మాట్లాడుకుంటున్నాను. సరేనా అని శారద అంటే, అలాగేనని భూమి అంటుంది. అప్పుడే గగన్ అక్కడ వచ్చి నిలబడి ఉంటాడు. అయితే గగన్‌ని గమనించేసిన శారద ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. "బావ నువ్వేంటిక్కడ?" అని భూమి షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, "ఏయ్! మా అమ్మెక్కడ?" అని గగన్ అరుస్తూ ఉంటాడు. "అత్తయ్యనా? అత్తయ్య ఇక్కడెందుకు ఉంటుంది బావ" అని భూమి అంటే, "చూడు, నువ్వు మా అమ్మ ఇద్దరు కోడ్ లాంగ్వేజ్‌లో సాయంత్రం 4 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో కలుసుకుంటామని మాట్లాడుకోవటం అంతా నాకు తెలీదనుకుంటున్నావా? మర్యాదగా చెప్పు, మా అమ్మెక్కడ?" అని గగన్ అరుస్తూ ఉంటే, "అయ్యో బావ, ఏం మాట్లాడుతున్నావు? సుబ్రహ్మణ్య స్వామి గుడేంటి?" అని భూమి అంటుంది. "ఓహ్! ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడా? ఏమో బావ, నాకు తెలీదు. సరే కానీ బావ, ఇక్కడ గర్భగుడిలో ఇద్దరం కలిసి దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. రా బావ, కలిసి వెళ్లి మొక్కుకుందాం" అని భూమి చేయి పట్టి లాగుతూ ఉంటే, "ఏయ్! ఓవర్ చేయకు. బీ యువర్ లిమిట్స్" అంటూ గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. పూరి మొక్కుకుంటూ ఉంటుంది. "చూడమ్మా, మాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది. నా కన్నీళ్లు నాకు భారం కాలేదు కానీ, మా అమ్మ, అన్నయ్య అలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ భరించలేకపోతున్నాను. మా అన్నయ్య నా కోసం చాలా కష్టపడుతున్నారు. మా అమ్మ మేమే జీవితం అంటూ బ్రతుకుతూ ఉంది. ఇలా ఎందుకు జరిగిందని నేను ప్రశ్నించను. ఇక మీదట మా జీవితాల్లో అంతా సంతోషాలే నిండుకోవాలి. ఇలా చేస్తావని నేను ఆశిస్తున్నాను" అని మొక్కుకుంటూ ఉంటుంది. అయితే పూరి అలా వేడుకుంటూ ఉంటే, పూరి చీర కొంగు పక్కనే ఉన్న దీపంకి అంటుకొని మంటలు చెలరేగుతూ ఉంటాయి. "అయ్యో! మంటలు మంటలు" అని పూరి కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న తార వాళ్ళ అన్నయ్య బిందెతో నీళ్లు తీసుకువెళ్తూ ఉంటారు. పూరి అలా మంటల్లో చిక్కుకుపోవటంతో, కేకలు పెడుతూ ఉండటంతో అతను పరిగెత్తుకుంటూ వచ్చి పూరిపై బిందెతో నీళ్లు పోసేస్తారు. మంటలు ఆగిపోతాయి. అప్పుడే పూజారి గారు అక్కడికొచ్చి, "ఏమ్మా, చీరకి అలా మంటలు అంటుకుంటే కూడా నీకేం తెలియట్లేదా?" అని ప్రశ్నిస్తూ ఉంటాడు. పక్కన దీపాల వాసన కూడా వస్తుంది కదా పూజారి గారు! ఆ వాసనలో చీరకు అంటుకున్న మంటల వాసన తెలిసి ఉండదు. చూడండి, మీరు ఏ ధ్యాసలో ఉన్నా కూడా చుట్టూ జరుగుతున్నది కూడా కొంచెం గమనించుకుంటూ ఉండాలి కదా! జీవితాలే ఇక్కడ నాశనమైపోతాయి. ప్రాణాలు పోతే తిరిగి రావు కదా! అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది అని అతను చెప్తూ ఉంటే, పూరి అతనికి దండం పెడుతూ ఉంటుంది. "అయ్యయ్యో! నాకు కాదండి, అమ్మవారికి దండం పెట్టుకోండి. సరే ఉంటానంటూ అతను వెళ్ళిపోతాడు.
అప్పుడే గగన్ అక్కడికొచ్చి, "పూరి ఏమైంది? ఇలా తడిసిపోయి ఉన్నావేంటి? ఏం జరిగింది?" అని గగన్ అడుగుతూ ఉంటే, "బాబు కాస్త ఉండి ఉంటే మంటల్లో మీ చెల్లి కాలిపోయి ఉండేది తెలుసా? దేవుళ్ళ ఒక అబ్బాయి వచ్చి అభిషేకం నీళ్లు పోసి మీ చెల్లి ప్రాణాలు కాపాడాడు" అని పూజారి గారు చెప్పటంతో, "అసలు ఎవరా అబ్బాయి? ఎక్కడ ఉన్నాడు?" అని గగన్ అడుగుతూ ఉంటే, "మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడే ఆదుకుంటారు కదా అన్నయ్య! అలాగే ఆ అబ్బాయి వచ్చి కాపాడి వెళ్ళాడు. ఆ దేవుడి రూపంలో అతనే ఇక్కడికొచ్చి నన్ను కాపాడాడనిపించిందే అన్నయ్య" అని పూరి అంటుంది. "సరే వస్తాం పూజారి గారు. పద పూరి వెళ్దామని" గగన్ అంటాడు. ఇక తార వాళ్ళ అన్నయ్య తారాని వెండి బార్లతో మొత్తం కూడా తులాభారం వేస్తూ ఉంటారు. "ఏంటి ఎంత వేసినా కూడా అమ్మాయి గారు తూగట్లేదేంటయ్యా? అంటే పెళ్లి చేసుకుంటే మీరిద్దరూ దూరం అయిపోతారు కదా! అందుకే ఇలా దేవుడికి కూడా ఇష్టం లేదేమో! అందుకే తూగటం లేదేమోనని" పనమ్మాయి చెప్తూ ఉంటే, "చిన్నప్పటి నుంచి అన్నయ్య అన్నీ తానే అయి నన్ను చూసుకున్నాడు. నాకు మంచి వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు" అని తార అనుకుంటూ ఉంటే, సరిగ్గా అప్పుడే గగన్ అక్కడికొచ్చి ఫోన్ మాట్లాడుతూ చుట్టూ దిక్కులు చూసుకుంటూ ఉంటారు. తార గగన్‌ని చూడగానే తులాభారంలో టక్కున తూగిపోతుంది. గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. "అదేంటి ఉన్నట్లుండి అమ్మాయి గారు ఏమీ వేయకుండానే తులాభారంలో ఇలా తూగిపోయారు" అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "దేవుడు నీకు మంచి వాళ్ళతో పెళ్లయిపోతుందని కన్ఫర్మ్ చేసేసారమ్మా ఇలా" అని అన్నయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే భూమి అమ్మవారికి దండం పెట్టుకొని పువ్వుని తలలో పెట్టుకుంటూ ఉంటే, ఆ పువ్వులోని ఒక రెక్క వచ్చి తార తులాభారంలో పడిపోవటంతో మళ్ళీ తాను తూగిపోతూ ఉంటుంది. టక్కున లేచేసి వెళ్తూ ఉంటే, "ఎక్కడికమ్మా తార వెళ్తున్నావు?" అని ప్రశ్నిస్తూ ఉంటాడు. "అన్నయ్య ఇక్కడికి వచ్చింది నాకు పెళ్లి సంబంధం పెళ్లి అవ్వాలనే కదా! అన్నయ్య నాకు నచ్చిన రాకుమారుడు అలా వెళ్ళాడన్నయ్య. వెళ్లి చూద్దాం పదన్నయ్య" అని తార చెప్తూ ఉంటే, "అవునా! పద వెళ్దాం" అని అన్నయ్య అంటాడు. "అయ్యగారు పూజ పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదని" పనమ్మాయి చెప్పటంతో, "అవునమ్మా! పూజ అయిపోయిన తర్వాత చూద్దాంలే రా" అని అతను అంటాడు. తార, అన్నయ్య ఇద్దరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. అసలు అప్పటి వరకు తూగని నేను అతన్ని చూడగానే తామరాకులా తేలిపోయాను. అతన్ని మాత్రం అస్సలు వదలను. అతన్నే పెళ్లి చేసుకోవాలి అని తార అనుకుంటూ ఉంటుంది. అరే! చెల్లి కోసం ఎంత తులాభారం వేశాడు. ఎంత మంచి అన్నయ్య అని అక్కడున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, అటుగా వెళ్తున్న గగన్ ఇదంతా వింటూ ఎవరతను అని ప్రశ్నిస్తూ తార వాళ్ళ అన్నయ్య వైపు చూస్తూ ఉంటాడు. అతను చెల్లి కోసం ఏమైనా చేస్తారు. బాగా ఉన్నవాళ్ళు. వెండే కాదు బంగారం కూడా తూయగలరు. చెల్లి కోసం ప్రాణాలైనా ఇవ్వగలడు అని చెప్తూ ఉంటే, "అవునా! అతనికి పెళ్లయిందా?" అని గగన్ అంటాడు. "లేదు చెల్లికి పెళ్లి కాందే అతను పెళ్లి చేసుకోడంట" అని అక్కడున్న వాళ్ళు చెప్తూ ఉంటే, "చెల్లిని ఇంత బాగా చూసుకుంటే కట్టుకున్న భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడు. నేను అమ్మ కోసం ఇక్కడికి వచ్చాను. దైవ సంకల్పం ఇంకోలా ఉంటుందేమో" అని గగన్ చాలా సంతోషంగా అతని వైపు చూస్తూ ఉంటాడు. "స్వామి నేను అప్పుడెప్పుడో మా అమ్మ కోసం దండం పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మా చెల్లి పెళ్లి కోసం దండం పెట్టుకుంటున్నాను" అని అతను అనుకుంటూ ఉంటాడు. "అన్నయ్య అతను మళ్ళీ మనకు కనిపిస్తాడంటావా?" అని తార అంటే, "నువ్వు అతని గురించి మర్చిపోమ్మా. అతనే మన బావ సరేనా?" అని అతను చెప్తాడు. గగన్ మాత్రం వాళ్ళకి తెలియకుండా వాళ్ళిద్దరిని ఒక ఫోటో తీసుకువెళ్తాడు. వీళ్ళేమో గగన్‌ని అసలు గమనించి ఉండరు. ఇక భూమికి అక్కడ త్రిశూలంలో గాజులు వేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక ఆవిడ చెప్పటంతో, భూమి గగన్ తాను కలవాలని గాజులు వేస్తూ ఉంటుంది. అయితే పడకపోవటంతో మొత్తం గాజులన్నీ కొనుక్కు వచ్చి చాలా బాధగా విసిరివేస్తూ ఉంటుంది. ఒక్కటి కూడా పడకపోవటంతో, "ఎందుకమ్మా నన్ను ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నావు? నాది స్వార్థపు ప్రేమనా? అవును కేపీ మామయ్యని, అత్తయ్యని కలపాలన్న స్వార్థం. 2 కుటుంబాలు సంతోషంగా ఉండాలన్న స్వార్థం. బావ జీవితంలో సంతోషాన్ని చూడాలన్న స్వార్థం. నేను వాళ్ళ సంతోషం కోసమే కదా చేస్తున్నాను" అని ఏడుస్తూ ఉంటే, అప్పుడే శారద వచ్చి తన గాజుని ఇచ్చి వేయమని చెప్పటంతో భూమి వేసేస్తుంది.